Hi friends, welcome to Tummalama Classes channel. This is Ishwar. సీనియర్ ఇంటర్మీడియట్లోని మ్యాథమెటిక్స్ 2Aలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ చాప్టర్ వచ్చి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ఈ చాప్టర్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫర్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 6 అండ్ వేరియన్స్ 2, ఫైండ్ ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి మీన్ 6 ఇచ్చాడు, వేరియన్స్ 2 ఇచ్చాడు. ఫైండ్ ఫస్ట్ 2 టర్మ్స్ అడుగుతున్నాడు. సొల్యూషన్ చూద్దాం. గివెన్ మీన్ అంటే ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 6, వేరియన్స్ అంటే ఎన్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని 1, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. 2/1 చేద్దాం. ఎన్పిక్యూ బై ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 2/6. ఎన్పి క్యాన్సిల్, 1 3. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. పి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. పి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/3. ఎల్సిఎం చేస్తే 3 మైనస్ 1/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. సో పి వాల్యూ 2/3 వచ్చింది, క్యూ వాల్యూ 1/3. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎన్ ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3/2. సో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 9, పి ఈజ్ ఈక్వల్ టు 2/3, క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. సో ఇప్పుడు పి వాల్యూ 2/3, క్యూ వాల్యూ 1/3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ 2 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 టర్మ్స్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎంత అవుతుందంటే ఎన్సిఆర్ పి పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్. సో ఇక్కడ ఆర్ ప్లస్లో 0 ఉంది. ఎన్సిఆర్ అంటే ఇక్కడ 9C 0, పి పవర్ ఆర్ అంటే 2/3 పవర్ 0, క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ అంటే 1/3 పవర్ లైల్ బైలెస్ 0. సో 9C 0 అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1/3 హోల్ పవర్ 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పవర్ 9 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 9C 1 ఇంటూ 2/3 హోల్ పవర్ 1, అలాగే క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ అంటే 1/3 హోల్ పవర్ 9 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ 9C 1 అంటే 9 ఇంటూ 2/3 ఇంటూ 1/3 పవర్ 8. సో దీన్నే 9 ఇంటూ 2/3 ఇంటూ 1/3 పవర్ 8ని 3 ఇంటూ 3 పవర్ 7 రాయండి. సో 3 9, అలాగే 9 క్యాన్సిల్ అయిపోయింది. 2/3 పవర్ 7. సో మన ఆన్సర్ వచ్చి 2/3 పవర్ 7 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 4 and 3 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ది డిస్ట్రిబ్యూషన్ అండ్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మీను వేరియన్స్ ఇచ్చాడు 4 and 3. సో గివెన్ మీన్ ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 4, ఈక్వేషన్ 1. వేరియన్స్ ఎన్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 3, ఈక్వేషన్ 2. 2/1 చేద్దాం. దట్ ఎంప్లాయిస్ ఎన్పిక్యూ బై ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 3/4. సో ఎన్పి క్యాన్సిల్, క్యూ ఈజ్ ఈక్వల్ టు 3/4. పి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఎంప్లాయిస్ P is equal to 1 minus Q.
p ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/4 అంటే 4 మైనస్ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 p ఈజ్ ఈక్వల్ టు 1/4 వచ్చింది, q ఈజ్ ఈక్వల్ టు 3/4 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ 1. సో np ఈజ్ ఈక్వల్ టు 4. సో n ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 4. n ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 16. సో n ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. సో p ఈజ్ ఈక్వల్ టు 1/4, q ఈజ్ ఈక్వల్ టు 3/4, n ఈజ్ ఈక్వల్ టు 16. నౌ p ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1కి ఈక్వల్గా ఉండాలి లేదా 1 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే దీన్ని మనం 1 మైనస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసుకోవచ్చు. సో మన ఫార్ములా p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు ncr p పవర్ r q పవర్ n మైనస్ r. సో 1 మైనస్ ncr అంటే 16c 0, p పవర్ r అంటే 1/4 పవర్ 0, అలాగే q పవర్ n మైనస్ r 3/4 హోల్ టు ది పవర్ ఆఫ్ 16 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 16c 0 అంటే 1, 1/4 హోల్ పవర్ 0 అంటే 1, అలాగే 3/4 హోల్ పవర్ 16. దీన్నే మనం 1 మైనస్ 3/4 హోల్ పవర్ 16 కింద రాయొచ్చు. సో ఆన్సర్ వచ్చి 1 మైనస్ 3/4 హోల్ పవర్ 16 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. The probability that a person chosen at random is left-handed is 0.1. What is the probability that in a group of 10 people there is one who is left-handed అంటున్నాడు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ లెఫ్ట్-హ్యాండెడ్ పర్సన్ అని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. అలాగే మనం ర్యాండమ్గా చూస్ చేసినప్పుడు లెఫ్ట్-హ్యాండెడ్ పర్సన్ ప్రాబిలిటీ వచ్చి 0.1 అని ఇచ్చాడు. సో గివెన్ p ఈజ్ ఈక్వల్ టు 0.1 దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్నే మనం 1/10 కింద నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ q ఫైండ్ అవుట్ చేద్దాం. p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో q ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ p దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/10 ఎల్సిఎం చేస్తే 10 మైనస్ 1/10 ఈజ్ ఈక్వల్ టు 9/10 అవుతుంది. అలాగే మనకి n 10 పీపుల్ గ్రూప్లో మనకి 10 పీపుల్ ఉన్నారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. అలాగే p ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/10, q ఈజ్ ఈక్వల్ టు 9/10 వచ్చింది. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రాబిలిటీని అప్లై చేద్దాం. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ncr అంటే 10c, r అంటే 1, p పవర్ r అంటే 1/10 హోల్ పవర్ 1, q పవర్ n మైనస్ r అంటే 9/10 హోల్ పవర్ 10 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 10c1 అంటే 10 ఇంటూ 1/10 ఇంటూ 9/10 హోల్ పవర్ 9 అవుతుంది. సో 10 క్యాన్సిల్. సో 9/10 హోల్ పవర్ 9 అంటే 0.9 హోల్ పవర్ 9 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 8 coins ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ, ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 6 heads. సో 8 coinsని ఒకేసారి టాస్ వేశారంట. సో మనం ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 6 heads ఫైండ్ అవుట్ చేసి చూపించాలి. సో వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్, సో ప్రాబిలిటీ p ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది గెట్టింగ్ హెడ్కి. అలాగే q ఫైండ్ అవుట్ చేయాలంటే p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఎంప్లాయిస్ q ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ మనకి హెడ్స్కి ప్రాబిలిటీ p ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే q ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే గెట్టింగ్ టైల్స్ కన్నా. సో మనకి హెడ్ రావడానికి ప్రాబిలిటీ 1/2, టైల్స్ రావడానికి 1/2 అవుతుంది. అలాగే మనకి n ఈజ్ ఈక్వల్ టు వీ హ్యావ్ n ఈజ్ ఈక్వల్ టు 8 coins టాస్ వేశారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో p ఈజ్ ఈక్వల్ టు 1/2, q ఈజ్ ఈక్వల్ టు 1/2, n ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద ప్రాబిలిటీ
ఆఫ్ గెట్టింగ్ ఆర్ హెడ్స్ a random throw of 8 coins are. సో P తీసుకుందాం. సో ఫార్ములా వచ్చి NCR P పవర్ R Q పవర్ N మైనస్ R. దట్ ఈజ్ ఈక్వల్ N అంటే 8CR 1/2 పవర్ R 1/2 పవర్ 8 మైనస్ R. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8CR. సో ఇక్కడ 1/2 పవర్ R 1/2 8 మైనస్ R అంటే 1/2 R ప్లస్ 8 మైనస్ R. R క్యాన్సిల్ అయిపోతే 8CR 1/2 పవర్ 8 అవుతుంది. సో P ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు R మనకి 8CR ఇంటూ 1/2 పవర్ 8 వచ్చింది. ఇప్పుడు వాడు అడిగినటువంటి ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేసి చూపిద్దాం. The probability of getting at least 6 heads. So P of X greater than or equal to 6 అంటే 6 కన్నా ఎక్కువ ఉండేవి తీసుకోవాలి. సో మనకి 8 కాయిన్స్ టాస్ వేసాం కాబట్టి P of X ఈజ్ ఈక్వల్ టు 6, P of X ఈజ్ ఈక్వల్ టు 7, P of X ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. 8 కాయిన్స్ వరకే మనం టాస్ వేసాం. సో ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాని అప్లై చేస్తే మనం ఈ ఫార్ములాని అప్లై చేసుకోవాలి. R ప్లేస్లో మనం ఎంత తీసుకోవాలి 6, ఇక్కడ R ప్లేస్లో 7, ఇక్కడ R ప్లేస్లో 8. సో ఇక్కడ 8C6 1/2 పవర్ 8, 8C7 1/2 పవర్ 8, అలాగే 8C8 1/2 పవర్ 8. సో ఈ 3 టర్మ్స్లో కామన్గా 1/2 పవర్ 8 ఉంది. సో రిమైనింగ్ టర్మ్స్ 8C6, 8C7, 8C8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ 8. సో 8C6నే మనం 8C8 మైనస్ 6 కింద రాయొచ్చు. అలాగే 8C7ని 8C8 మైనస్ 7 కింద రాయొచ్చు. 8C8ని 8C8 కిందే ఉంచేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ 8, 8C8 మైనస్ 6 అంటే NCR ఈజ్ ఈక్వల్ టు NCN మైనస్ R కింద మనం రాయొచ్చు అనమాట. సో ఆ ఫార్ములా ప్రకారం 8C8 మైనస్ 6, 8C8 మైనస్ 7, 8C8 కింద ఉంచేసి. సో ఇక్కడ 8C2 అవుతుంది, అలాగే 8C1, 8C8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ 8 అవుతుంది. 8C2. సో 8C2 అంటే మనకి 8 ఇంటూ 7/2 ఇంటూ 1, ఇక్కడ 4 టైమ్స్ 4 ఇంటూ 7 28. సో 28 ప్లస్ 8C1, NC1 అంటే N అంటే 8C1 అంటే 8 ప్లస్ 8C8 అంటే NCN అంటే 1 అవుతుంది, అంటే 1. సో 1/2 పవర్ 8 అంటే 256. సో 28 ప్లస్ 8 36 ప్లస్ 1 37. సో ఇంటూ 37 దట్ ఈజ్ ఈక్వల్ టు 37/256 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ పాయిజన్ వేరియబుల్ సాటిస్ఫైస్ P of X is equal to 1 is equal to P of X is equal to 2. ఫైండ్ P of X is equal to 5 అని. పాయిజన్ వేరియబుల్ ఇచ్చాడు కాబట్టి మనం పాయిజన్ వేరియబుల్లో ఫార్ములాని P of X is equal to R is equal to e పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ R బై R ఫ్యాక్టోరియల్ అని తీసుకోవాలి. ల్యాండా గ్రేటర్ దాన్ 0, ల్యాండా అనేది మనకి గ్రేటర్ దాన్ 0 అవ్వాలి కండిషన్స్లో. సో గివెన్ P of X is equal to 1 is equal to P of X is equal to 2 అని ఇచ్చాడు. సో ఈ ఫార్ములాని మనం అప్లై చేసుకుంటే, ఈ ఫార్ములాని అప్లై చేస్తే e పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1కి ఫార్ములా అప్లై చేయాలి, P of X ఈజ్ ఈక్వల్ టు 2కి ఫార్ములా అప్లై చేయాలి. సో e పవర్ మైనస్ ల్యాండా క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ ల్యాండా బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, ల్యాండా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 అంటే 2.
సో 2 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా స్క్వేర్ అవుతుంది. సో దీన్నే మనం ల్యాండా స్క్వేర్ మైనస్ 2 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 కింద తీసుకోవచ్చు. దట్ ఎంప్లాయిస్ ల్యాండా కామన్ తీస్తే ల్యాండా మైనస్ 2 ఈక్వల్ టు 0. సో దీని నుంచి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ల్యాండా మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే ఇక్కడ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో మనం ఏం తీసుకోవాలంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2, ఎందుకంటే ల్యాండా అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది కాబట్టి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2ని తీసుకోవాలి. నౌ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5ను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్ ల్యాండా ల్యాండా పవర్ 5/5 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ల్యాండా ప్లేస్లో 2ను అప్లై చేస్తే ఈ పవర్ మైనస్ 2 పవర్ 5/5 ఫ్యాక్టోరియల్ మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.